భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఈ నెల 12 నుంచి తిరిగి నిర్వహిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలిపోయిన 17 మ్యాచ్లను 6 వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్లో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 21 వరకు లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో 2 ఆదివారాలు రాగా 2 మ్యాచ్లు నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫైయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫైయర్, 3న ఫైనల్తో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరగాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆఖరి పోరుని 25న న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ నెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు.